హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్లు, 50 ఏళ్ల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్, దివ్యాంగుల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది. దాదాపు 63 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తారీఖున క్రమం తప్పకుండా ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉంది. కొత్త పెన్షన్ల కోసం 10 నుంచి 15 లక్షల మంది వరకు కూడా ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే చెప్పిందండి. ముఖ్యంగా 24 రకాల పెన్షన్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లకి అవకాశం ఇవ్వబోతుంది. వీటికి సంబంధించి దరఖాస్తులను కూడా స్వీకరించి అర్హతని బట్టి కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తారు. మరి ఈ కొత్త పెన్షన్లకి ఎప్పటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది, ఏ విధంగా ఈ పెన్షన్లకి అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఇంకా ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు స్టార్ట్ అవుతాయి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడు మాత్రమే మీరు అన్ని విషయాలు తెలుసుకోగలరు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని మీ స్నేహితులందరికీ షేర్ చేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ యొక్క కొత్త పెన్షన్లు, 50 ఏళ్ల పెన్షన్ల కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారండి. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఈ యొక్క కొత్త పెన్షన్లు కేవలం బీసీలకు మాత్రమే ఇస్తామనేసి అయితే అన్నారు. కానీ ఆ నిర్ణయాన్ని అయితే మార్చుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్లకి అవకాశం అయితే కల్పిస్తామనేసి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ప్రతి నెల మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మందికి పైగానే ఈ యొక్క పెన్షన్ అయితే తీసుకుంటా ఉన్నారనమాట. మనకి పెన్షన్ మొత్తం 4 రకాలు ఉంటుందండి. 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, ఇంకా 15,000 రూపాయల పెన్షన్. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లలో భాగంగా ఇప్పుడు చెప్పిన ఈ 4 రకాల పెన్షన్లకు అయితే ఖచ్చితంగా అవకాశం అయితే కల్పిస్తుంది. ముందుగా ఈ 50 ఏళ్ల పెన్షన్ల కోసం అయితే చాలా వరకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వం నుంచి నిన్న మొన్నటి వరకు మనకి ఎలాంటి సమాచారం కానీ దీనికి సంబంధించి ఆలోచన చేయలేదన్నమాట. కానీ తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ కొత్త 50 ఏళ్ల పెన్షన్లకి మనకైతే అవకాశం ప్రభుత్వం కల్పించనున్నారు. ఏప్రిల్ నెల చివరి వారం లోపు ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్లకు సంబంధించి మనకి అప్లికేషన్ పెట్టుకోవడానికైతే ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. మరి ఈ 50 ఏళ్ల పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఉండాల్సిన ప్రూఫ్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ యొక్క ఫోన్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరైతే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 ప్రూఫ్స్ ఉంటేనే మీకు 50 ఏళ్ల పెన్షన్కి అర్హత అయితే ఉంటుంది అనేసి మనకి ప్రభుత్వ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అయితే ఎవరైతే 50 ఏళ్ళు నిండిన వారు ఉంటారో 50 ఏళ్ల పెన్షన్ల కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా ఖచ్చితంగా అడుగుతారండి. మీరు అప్లికేషన్ పెట్టుకునే టైంలో ఈ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీలో మీ వయసు కానీ ఏమన్నా మార్చినట్టు లేదా పెంచినట్టు కానీ ఏదన్నా కానీ తెలిసింది అంటే మాత్రం మీకు ఈ 50 ఏళ్ల పెన్షన్కి పూర్తిగా అర్హత అయితే పోతుంది. కాబట్టి ఆధార్ కార్డు అప్డేట్ ఏమన్నా చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ వయసుకు సంబంధించి దాన్ని అయితే మాత్రం మార్చొద్దు. డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఎలాగుందో అలాగే ఉంచాలి. మిగిలినవి మీరు కావాలి అనుకుంటే మీ మొబైల్ నెంబరు, మీ యొక్క వేలి ముద్రలు, ఇవన్నీ మీరు ఆధార్ కార్డులో అయితే ఎప్పుడైనా సరే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదండి. తర్వాత ఇప్పుడు కొత్త వృద్ధాప్య పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మీకు 60 ఏళ్ళు పూర్తయి ఉండాలండి. సో ఇలా ఉన్న వారందరికీ కూడా కొత్త పెన్షన్కి అయితే అర్హత ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి దాదాపు ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్లకి సంబంధించి ఎలాంటి ఆలోచన కూడా చేయలేదు. కేవలం పెన్షన్ పెంపు మాత్రమే చేశారండి. కానీ తాజాగా ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లకు అయితే మీ అందరికీ కూడా అవకాశం ఇవ్వబోతుంది. కాబట్టి అప్లికేషన్లు విడుదల చేసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రూఫ్స్ తోటి అప్లై చేసుకోండి. మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటే ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ నుంచి 15,000 రూపాయల పెన్షన్ వరకు మీ అందరూ కూడా పొందవచ్చు. తర్వాత కొత్త వితంతు పెన్షన్కి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ ఏంటో చెప్తానండి. ముందుగా ఈ కొత్త వితంతు పెన్షన్నే మనం స్పౌస్ పెన్షన్ అని కూడా అంటాము. ఈ స్పౌస్ పెన్షన్కి ప్రతి నెల ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది అనమాట. భర్త లేని భార్యలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇదొక మంచి శుభవార్తనే చెప్పాలండి. ఎందుకంటే మీకు 10 రోజుల వరకు కూడా టైం అయితే ఇస్తారు ప్రతి నెల. ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 10వ తారీఖు వరకు కూడా వితంతు మహిళలందరికీ ఈ యొక్క కొత్త
స్పౌస్ పెన్షన్స్కి మీరు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. మీ భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ ఉండి చనిపోయినట్లయితే అప్పుడు మీ యొక్క భర్త పేరు మీద ఉన్న పెన్షన్ అనేది భార్య పేరు మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారండి. దీన్నే స్పౌస్ పెన్షన్ లేదా వితంతు పెన్షన్ అని కూడా అంటాము. సో దీనికి కావాల్సినవి రేషన్ కార్డు, భార్య యొక్క ఆధార్ కార్డు, భర్త యొక్క ఆధార్ కార్డు, భర్త యొక్క డెత్ సర్టిఫికేటు, ఫొటోసు, తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు, ఒకటే ఇవ్వాలని రూల్ అయితే ఏం లేదు. సో ఇవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళి మీ యొక్క దగ్గరలో ఉన్న మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో అప్లికేషన్ ఫామ్, స్పౌస్ పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అడిగితే మీకు ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్లో మీ వివరాలన్నీ కూడా కరెక్ట్గా నింపి ఇప్పుడు నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అన్నీ దానికి తగిలించి సచివాలయ అధికారులకు ఇచ్చినట్లయితే వారు ఈ కొత్త స్పౌస్ పెన్షన్స్కి అయితే వెంటనే అప్లై చేస్తారనమాట. ఈ విధంగా మీరు కొత్త స్పౌస్ పెన్షన్స్కి ప్రతి నెల అప్లై చేసుకోవచ్చండి. ఈ డాక్యుమెంట్స్ మీరు కలిగి ఉండాలి. ఒకవేళ ఏమన్నా ఈ ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ మీ పేర్లు ఏమన్నా తప్పులు ఉన్నట్లయితే వెంటనే అప్డేట్ చేయించుకోండి. మనకి ఇప్పుడు అన్ని సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేస్తారండి. దీన్నే మనం 6 దశల నిర్ధీకరణ అని కూడా అంటారు. ఇది దేనికంటే ఈ కొత్త వితంతు పెన్షన్ మీరు తీసుకోవడానికి మీకు అసలు అర్హత ఉందా లేదా అనేది ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ చేస్తుందన్నమాట. ఈ వెరిఫికేషన్ లో భాగంగా సంవత్సర కాలంలో మీరు 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ అనేది వాడకూడదు. తర్వాత మీ కుటుంబంలో ఎవరో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టకుండా ఉండాలి. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నా సరే మీకు ఈ పెన్షన్ అయితే రాదనమాట. ఇంకా 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదు. దాంతోపాటు 13 ఎకరాల కంటే ఎక్కువ భూమి మీరు కలిగి ఉండకూడదు. ఈ విధంగా ఉన్న వాళ్ళకి మాత్రమే కొత్త వితంతు పెన్షన్లు అనేవి మీరు అప్లికేషన్ పెట్టుకున్న తారీఖు నుంచి వెంటనే మీకైతే శాంక్షన్ చేస్తారండి. సో ఈ నెల మీరు 10వ తారీఖు లోపు అప్లికేషన్ పెట్టుకున్నారనుకోండి, మే నెల నుంచి యథావిధిగా భర్త స్థానంలో భార్యకి ఈ 4,000 రూపాయల పెన్షన్ అనేది యథావిధిగా ప్రభుత్వం అయితే అందిస్తుంది. ప్రస్తుతం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త స్పౌస్ పెన్షన్స్ కి మాత్రమే అప్లికేషన్లు అయితే విడుదల చేసిందండి. ఇంకా రిమైనింగ్ పెన్షన్స్ అన్నిటికీ కూడా మనకి అప్లికేషన్లు అనేవి ఈ ఏప్రిల్ నెల 3వ వారం లోపు అయితే విడుదల చేస్తారు. సో వాటన్నిటికీ కూడా మీరు సిద్ధంగా ఉండి వాటికి అప్లై చేసుకున్న వెంటనే మీకైతే పెన్షన్ శాంక్షన్ అవుతుందన్నమాట. తరువాత చేనేత మగ్గాలు నేస్తున్న వాళ్ళకి కూడా ఈ 50 ఏళ్ల పెన్షన్లకైతే ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది. నేతన్న గుర్తింపు కార్డు, ఇంకా తర్వాత ఈ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కలిగి ఉంటే మీరు కూడా ఈ 50 ఏళ్ల పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కొత్త 50 ఏళ్ల పెన్షన్కి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. సో మీ అందరూ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డప్పు కారు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. దీంతోపాటు చర్మకారులకు ఇంకా HIV బాధితులకు కూడా ప్రతి నెల ఏపీ ప్రభుత్వం 4,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తుందండి. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, డయాలసిస్ పేషెంట్స్కి, ఇంకా క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయల వరకు పెన్షన్ అయితే అందుతుంది. సో మీరు చికిత్స పొందుతున్న హాస్పిటల్సే ప్రభుత్వానికి అయితే రెఫర్ చేస్తారండి. మీరు ఈ విధంగా పెన్షన్ అయితే పొందవచ్చు. 10,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. ఇక ముఖ్యంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీకు 2 రకాల పెన్షన్లు అయితే ఇస్తారండి. 6,000 రూపాయల పెన్షన్ ఒకటి, 15,000 రూపాయల పెన్షన్. సో 6,000 రూపాయల పెన్షన్కి మీకు కావాల్సిన అర్హత ఏంటి అని అంటే మీకు సదరన్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఆ సదరన్ సర్టిఫికేట్లో 40% నుంచి 85% మధ్యలో డిసేబిలిటీ పర్సంటేజ్ అనేది ఉండాలండి. తర్వాత రెండవది వచ్చేసరికి 15,000 రూపాయల పెన్షన్ అనమాట. ఇదేంటంటే ఎక్కువగా డిసేబిలిటీ పర్సంటేజ్ అనేది ఉన్న వాళ్ళకి, అంటే సదరన్ సర్టిఫికేట్లో 85% కంటే ఎక్కువగా ఉండాలన్నమాట. 85% లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్లు కూడా మే నెల 1వ వారం 2వ వారం లోపు అయితే ఈ యొక్క సదరం క్యాంపులకి ఎవరైతే అటెండ్ అయ్యారో దివ్యాంగులు వీరందరికీ కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే అందించనుందండి. సో త్వరలో అంటే మనకి మే నెల 1వ వారం లోపే అందిస్తారనమాట. ఇక కొత్త సదరం సర్టిఫికేట్లో మీకు పర్సంటేజ్ ఎవరికైతే పెరుగుతుందో, అంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చి ఉంటుంది కదా, సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క 15,000 రూపాయల పెన్షన్కి అయితే అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మీకు అవకాశం కల్పిస్తుంది. సో మనకి అప్లికేషన్ డేట్స్ అనేవి ఇంకా త్వరలో అయితే రిలీజ్ అవుతాయి అన్నమాట. ప్రస్తుతానికైతే మనకి ఉన్న సమాచారం ప్రకారం ఏప్రిల్ నెల 3వ వారం ఆ టైం కల్లా అప్లికేషన్లు అయితే విడుదల చేస్తారు. కాబట్టి ఈ వీడియో ఎక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్లికేషన్లు పెట్టుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ వీడియోలో చెప్పిన ఈ డాక్యుమెంట్స్, ఈ పనులన్నీ కూడా వెంటనే చేసుకుని ఉంటే మీకు వెంటనే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి డబ్బులు అయితే ప్రతి నెల అందుతాయండి. సో పెన్షన్లు కూడా అందరికీ శాంక్షన్ అవుతాయి. సో ఈ వీడియో మీ అందరికీ కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే
ఈ 10 నిమిషాలు జస్ట్ ఒక 10 నిమిషాలు మీరు కేటాయిస్తే మళ్ళీ వీడియోని మొదటి నుంచి మళ్ళీ చూడండి. చూస్తే అన్నీ అర్థం చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు లేదా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా నేనైతే రిప్లై ఇస్తాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు డైలీ తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. తర్వాత ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఇదండి సంగతి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.